హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇక ఈరోజు కూడా ఒక మంచి యూజ్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టిప్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అదేంట్రా అంటే, వచ్చేది ఎలాగో శ్రావణ మాసం కదండీ! ఎలాగో ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఇవన్నీ డైలీ మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా! సో, అవి క్లీన్ చేసుకోవడానికి మనం రకరకాలుగా అంటే పీతాంబరి, ఎర్రమట్టి, లేకపోతే నిమ్మకాయి, ఉప్పు ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అది కాకుండా సింపుల్‌గా ఈజీగా అంటే మనకు ఒక 5-10 మినిట్స్‌లో అయిపోయే లిక్విడ్ అయితే ఒకటి చూపిస్తున్నాను. అది చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమే అనమాట. అంటే నా దృష్టిలో అది వేస్టేజేను. దాన్ని ఎలాగో మనం యూజ్ చేసుకోం కాబట్టి అది ఎలా చేశాను, ఏంటి అనేదైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. చూసారు కదా! జస్ట్ ఆ వాటర్ పోసిన వెంటనే ఆ ఇత్తడి ప్లేట్‌లో ఉన్న కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో ఇంత లైవ్ రిజల్ట్ వస్తుందనమాట. ఇక్కడైతే చూడండి, ఇవన్నీ మేము రెగ్యులర్గా యూజ్ చేసుకునే దీపాలన్నమాట. ఇవన్నీ పూజ గదిలో ఉండేది కామాక్షి దీపము, ఇంకా చిన్న చిన్న దీపాలు పోలేరమ్మ దగ్గర పెట్టుకునేవి ఈ దీపాలన్నమాట. రాగి ప్లేటు. అఫ్కోర్స్ రాగి మనం ఎలా క్లీన్ చేసినా కానీ సూపర్ రిజల్ట్ అయితే వస్తుందండి. పెరుగు అంటే పెరుగు ప్యాకెట్తో క్లీన్ చేసుకోవచ్చు. కుళ్ళిపోయిన నిమ్మకాయ అంటే టమోటా వీటితో క్లీన్ చేసుకున్నా కూడా మనకి రాగి చాలా లైవ్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే అన్నీ చూపిస్తున్నాను కదండి. ఈ ఇత్తడి సామాన్ అంతా అంటే డైలీ యూజ్ చేస్తున్నాం కదా అని ఒక్కొక్కసారి మనకి బద్ధకం వేస్తుంది కదా రోజు కడగాలంటే అబ్బా అని. సో అందుకోసమని వాటిని జస్ట్ ఊరక నీళ్ళు తొలిపోసి పెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే లిక్విడ్ ప్రిపేర్ చేస్తాం. ఇదైతే చింతపండు అండి. మామూలుగా ఇంటి ముందుకు అమ్ముతూ ఉంటారు కదా, 2 కేజీలు 100 అలా. దాంట్లో వేస్టేజ్ వస్తుంది కదా, గింజలు తపకలు అలా వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోనే ఒక చారెడు ఉప్పు వేసుకున్నాను. ఇంక ఈ రెండేనండి. ఈ రెండిటితో మనం నార్మల్గా కూడా క్లీన్ చేస్తాము. బట్ ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నాను అంటే కొంచెం వాటర్ పోసేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోండి. ఇక్కడైతే మీకు మీ ఇష్టం అండి. నిమ్మకాయలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎండిపోయాయి కదా, ఎలాగో దాన్ని మనం ఏం వాడమనేసి అని చెప్పనైతే నేను ఆ నిమ్మకాయను కూడా నేను వేస్తున్నాను అనమాట. ఇదైతే 100% ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే కంపల్సరీ వేయాలనేది అయితే ఏం లేదు. ఇక దీన్నైతే పొయ్యి మీద పెట్టేసి బాగా తెరలేదాకా పెట్టేసుకోవాలండి. తెరిలిన తర్వాత మనకి ఆ వేస్టేజ్ అంటే మీకు కావాలి అంటే సపరేట్ నాకు ఆ వేస్టేజ్ వద్దు, నాకు జస్ట్ లిక్విడే కావాలి అని అనుకుంటే వాటిని ఆ తప్పకలన్నిటిని తీసేసుకోండి లేదా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడైతే చూడండి, ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని నేను జస్ట్ పోస్తున్నాను అంతే. నేను ఏం చేయట్లేదు. రాగి దాని మీద కూడా మీకు గార పట్టిన మరకు ఉంది కదా, అది కూడా జస్ట్ ఆ వాటర్ పోస్తున్నానండి. ఇమ్మీడియట్ రిజల్ట్ అయితే వస్తుంది. 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఎలా అయినా అంటే ఇత్తడి సామాన్లు మనం ఇదే విధంగా చేసుకోవాలి అనేదనైతే ఏం లేదండి. మీరు దీన్ని మిగిలిపోయింది మీరు దీన్ని డబ్బాలో కూడా స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంట్రా అంటే, చల్లగా ఉన్నప్పుడు కంటే వేడిగా ఉన్నప్పుడే ఇత్తడి సామాన్లు లైవ్ రిజల్ట్ అయితే సూపర్ వస్తుందండి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. మీరు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, లైక్ మీరు వాడుకునేటప్పుడు ఏదన్నా ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం వేడి చేసుకోండి. దాని మీద జస్ట్ అలా పోసేస్తే కూడా చాలు, చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక నేనైతే మిగిలిపోయిన దాన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీకు 2 to 3 months అయితే ఉంటుంది. ఇంకా కడిగినవి ఏదైనా కానీ మనం కడిగిన తర్వాత ఇలా పొడిగుడ్డతో తుడిచేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు బిఫోరు ఆఫ్టర్ కూడా చూపిస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.